బ్యూటిఫుల్ అషికా రంగనాథ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మొదటిసారి రవితేజ సార్ ఫ్యాన్స్ని సార్తో ఇదే సేమ్ స్టేజ్లో కలుస్తున్నాను. సో అందరికీ హాయ్. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. అంటే ఐ థింక్ ఈ జర్నీ గురించి అంటే టు థింక్ ఆఫ్ రీసెంట్లీ వీ రిలీజ్డ్ ద గ్లిమ్స్ తర్వాత బెల్లా బెల్లా సాంగ్ అందరికీ నచ్చింది, వైరల్ అయింది. అండ్ అద్దం ముందు సాంగ్ అండ్ టీజర్ వచ్చింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా వామో వాయో సాంగ్ రిలీజ్ అయ్యి అందరూ సూపర్బ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. సో వెరీ వెరీ ఓవర్వెల్మ్డ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దాట్. అండ్ ట్రైలర్ ఈవెంట్కి వచ్చేసాము, అంటే సినిమా రిలీజ్కి చాలా దగ్గర అయ్యాము అని ఫీలింగ్. అండ్ ఈ థియేటర్లో మీతో కూర్చుని ట్రైలర్ చూస్తే సినిమానే చూస్తున్నామో ఏమో అని ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ సినిమా చూసినప్పుడు ఇంకా బాగుంటుంది అనే ఫీలింగ్ ఒక టీజర్ మీరందరూ ఇచ్చారు ఈ ట్రైలర్తో. సో లుకింగ్ ఫార్వర్డ్. సినిమా 13th of January రిలీజ్ అవుతుంది సంక్రాంతికి. మీ అందరూ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో తీసుకొచ్చేయండి, కలిసి సినిమా చూద్దాం ఆన్ 13th of January. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అషికా గారు. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద గుడ్ లక్. ఎస్, అండ్ ఇప్పుడు మన వెరీ ఓన్ అందం, అభినయం అండ్ తన డాన్స్తో మన అందరినీ ఆకట్టుకునేటువంటి డింపుల్ హైతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ట్రైలర్ నచ్చిందా? వినపడట్లేదు. సో అన్ని సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇది నా రెండో సినిమా రవితేజ గారితో. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇది నా మొదటి సంక్రాంతి సినిమా. మీరు కూడా ఇదే జోష్తో, లైక్ ఆషికా సెడ్, సినిమా చూస్తున్నట్టు అనిపించింది మీ అందరితో. అండ్ విత్ కిషోర్ తిరుమల గారి డైరెక్షన్లో అన్ని సాంగ్స్ హిట్ చేశారు. అలాగే సినిమా కూడా ఇదే జోష్తో వచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డింపుల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ రవితేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరేంటండి? శ్రవంతి. హలో ఎవ్రీబడీ. మీరు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారండి. ఆ వాయిస్ మొత్తం అంతా సూపర్గా ఉంది. సో ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉంది మీకు? అంటే ఈసారి సరదాగా పండగకి గోల్ చేద్దాం, అందరం బాగా ఎంటర్టైన్ అవుదాం. అండ్ ఈ సంక్రాంతి ఏంటంటే ఇది ఒకటే కాదు, అన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ సినిమాలు. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతి టోటల్గా ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అవుతుందని నా ప్రగాఢ నమ్మకం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక క్వశ్చన్స్ వేశారు కదా అందరినీ మీరు. నేను ఎవరిని కాదు, ఒక్కరిని ఒకే ఒక క్వశ్చన్ వేస్తాను. మూర్తి గారు ఎవరిని నేను ఓన్లీ మూర్తి గారు. ఇందాక వేసిన క్వశ్చన్ వేసినప్పుడు మూర్తి గారు చాలా హై పిచ్లో చాలా తప్పది అన్నాడు ఆయన, చాలా గట్టిగా అన్నాడు ఆయన. ఒకటి చెప్పండి మూర్తి గారు, బీ ఆనెస్ట్. అడిగినా మీరు అడుగుతారు కదా నన్ను. ఓకే సరే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అదే కాదు, డెఫినెట్గా 100%. నేను అలా ఇబ్బంది పెట్టినాను ఎవరిని, నేను ఇబ్బంది పడినా ఎవరిని పెట్టను. మూర్తి గారు పెళ్ళి తర్వాత అలా చేయడం తప్పు అన్నారు. తప్పే. ఇప్పుడు ఆనెస్ట్గా చెప్పండి, పెళ్ళికి ముందు మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు లేదా? పెళ్ళికి ముందు ఉన్నారు ఎంతమంది? ఆయన ఉన్నానే బాబు, ఒక నిమిషం సార్. ఇప్పుడు ఎక్కడ నేను రివైండ్ చేసుకుని లెక్క చెప్పాలి మీకు? చెప్పండి. ఏంటిది? నేనే నా స్వీట్ మెమరీస్ ఆటోగ్రాఫ్ లాగా ఇప్పుడు నేను మొత్తం లెక్క తీయాలి కదా. ఇప్పుడు నచ్చారు, సూపర్. మన ఇద్దరు పక్కన మాట్లాడుకుందాం తర్వాత. ఓకే, థ్యాంక్ యూ.